ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఏదైతే రిక్షా వ్యాపారం ఎలా ఉంది? అలాగే వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపారాలు లేవు. ఏడు బాబాయ్ ఏది చదువుకున్నాం కానీ చదువు తగ్గట్టు ఏం లేవు. రిక్షా కొందామని. మరీ మంచిది. తెచ్చే కొనుక్కోకుండా మరి ఏం చేస్తా, ఇంకా జాబులు అవి రావట్లేదు. మరి ఏ రాలేదంటే ఏ ఆటో కొనుక్కో, ఆటో ఏ ట్యాక్సీ కొనుక్కోండి. నాకు రాదు బాబాయ్ రిక్షా అంటే చిన్నప్పుడు నేను తీసాను అనమాట. ఎంతసేపు 5 నిమిషాల్లో వచ్చేది ఆటో తెచ్చుకోవడం చెప్పు. రిక్షాలో గట్టిగా వస్తుందట, నెలకు 30,000 ఏడు తెచ్చా మీద అయితే కొనుక్కో, అయితే ఎవరు అన్నారు. మామూలు అలాగని తెలిసిందనమాట. అదే నెలకు 30,000 వస్తుందా? ఆ రోజులు పోయా. మరి రోజు రావు, 100 రావడం కష్టం. ఏడు బాబాయ్ 100 రూపాయలు రావడం కష్టం. 100 రూపాయలా? మరి ఎలా బాబాయ్ ఇంట్లోనే? అలాగే మరి ఏం చేస్తాం మరి. ఇంకా తినకపోయినా ఇంకా అలా గడిపి అంతే గడిపేది మరి. సరే ఏం లేదు, చిన్న వీడియోలో చెప్తున్నాను అనమాట. అంటే రిక్షా వాళ్ళు అంటే ఏమనుకుంటారు అంతే. తప్పే ఉంది, అదే చేస్తారు. ఏమనుకుంటా తప్ప. వీడియో చూసి వెళ్ళిపోకండి ఫ్రెండ్స్, ఫాలో చేయొచ్చు కదా, ఇంకా మంచి వీడియోస్ చేస్తా.